వాళ్ళు ఎంత ఖండించినా అతను జగన్ వెహికల్ కిందే పడ్డాడన్నటువంటి విషయం అయితే ఆ వీడియోని బట్టి స్పష్టం అవుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనడానికి ఏమీ కనిపించటం లేదు అక్కడ. ఎందుకంటే ఏ ఆధారితంలోకి వచ్చేటప్పటికి ఆ విజువల్ అర్థమైపోతుంది. ఒక డిజిటల్ విజువల్ టైప్ లో ఉంటుంటుంది అనమాట. వెహికల్ కింద పడ్డాడు అతను, ఆ డొల్లుతున్నటువంటిది కనిపిస్తుంది. వెంటనే లాగారు అవతలకి. అక్కడ ఆ వీడియో చూస్తుంటే వాళ్ళు కేకలేశారు, ఆపారు, అతను లాగారు. కాకపోతే ఇక్కడ మానవతా ధోరణి అక్కడ ఉన్నటువంటి నాయకులకు లోపించింది, జగన్ కి లోపించింది. ఎందుకంటే ఎప్పుడైనా మన కారు కింద మనిషి పడ్డాడు అని తెలిసినప్పుడు, తెలిసి తనేం తొక్కమని చెప్పలేదు కదా, కింద పడ్డాడని తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే మనిషిని చూసి ఏందన్నా ఏంది ఇది అని చెప్పి ఆపి, తర్వాత వెనకాల ఉన్న ఒక వెహికల్ ని పిలిచి అందులో ఉన్న వాళ్ళందరినీ దిగి వేరే వెహికల్ ఎక్కమని చెప్పేసి తను ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాలి. లేదా ఆ దారిలో ఉన్న అంబులెన్స్ ఏదన్నా ఉంటే పిలిపించి చెయ్యాలి. ఈ పనిని ఒకళ్ళకి అప్పచెప్పాలి. ఆ తర్వాత అతని కండిషన్ ఎట్లా ఉంది అన్నది కనుక్కోవాలి. అప్పుడు అతను మాట్లాడాలి జగన్.